హాయ్ గైస్, ఈవినింగ్ స్నాక్గా ఈ ఉల్లిపాయ సమోసా అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంతో ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. ఇది పిండి నానాల్సిన అవసరం లేదండి, మనం వెంటనే అయితే చేసేసుకోవచ్చు. చపాతీ ముద్దల్లాగా చేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా అయితే మనం రోల్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగ నేను రుద్దిని అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండా కొంచెం పిండి వేసి అయితే అన్నీ ఒకసారి రుద్ది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టేసి దాని మీద ఇట్లాగా చపాతీలాగా చాలా లైట్గా అయితే కాల్చుకోవాలండి, ఎక్కువ అయితే కాలకూడదు. ఇప్పుడు కాల్చుకున్న వాటన్నిటిని ఎడ్జెస్ ఇట్లాగా సైడ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఒక స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు వేస్టేజ్ అయితే అవ్వదండి. దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా అయితే తీసుకోవచ్చు. సో కట్ చేసుకొని అవైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని మిడిల్లోకి కట్ చేసుకుంటే మనకు సమోసా షీట్స్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఎడ్జెస్ని తీసుకొని ఇలాగ సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. సో ఇవి కూడా మనం ఒక రకమైన స్నాక్స్ లాగా చేసుకొని మన పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము పెద్దదైతే ఒక ఉల్లిపాయ, చిన్నవైతే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని దాంతో కొత్తిమీర, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకో సీక్రెట్ ఏంటి అంటే నేను దీంతో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసాను అనమాట. సూపర్ వచ్చింది టేస్ట్. దాని తర్వాత కొంచెం గరం మసాలా, అంటే అన్ని 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అండ్ సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ అయితే వేసాను. మనము షీట్స్కి అప్లై చేయడానికి కొంచెం గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ సమోసా సీట్ని ఇట్లాగా కోన్ లాగా రౌండ్ చేసుకొని దాని లోపల స్టఫ్ అయితే పెట్టేయాలి. ఇప్పుడు అది కవర్ చేయడానికి మనం కలిపెట్టుకున్నాం కదా గోధుమ పిండి వాటర్ వేసి, సో అదైతే అప్లై చేసి ఇట్లా షీట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. షేప్స్ కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగా రాలేదు. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఇందాక స్నాక్స్ అయితే వేసేసాం కదా, సో అదే ఆయిల్లో మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఈ సమోసా. చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే. ఇవి ఎక్కువసేపు కూడా వేగాల్సిన పని లేదు, మనకు తొందరగానే అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. సో చూసారా, చాలా బాగా వచ్చాయి. కొన్ని ఏంటంటే మనం ఇరిగిపోకుండా చూసుకోవాలన్నమాట ఆయిల్లో, లేదంటే సౌండ్ వచ్చేస్తుంది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట.